వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఈ వీడియో చేయడానికి ముందు ఒక 10 నిమిషాల ముందే మనము వీడియో చేద్దామని వచ్చే ముందే మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిబ్రవరిలో మెగా డిఎస్సి ఇస్తున్నామని నల్గొండలో అనౌన్స్ చేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా మెగా డిఎస్సి రాబోతుంది అని. చాలా వరకు కొన్ని పేపర్లు కావచ్చు, వివిధ యూట్యూబ్ వాళ్ళు కావచ్చు 9,000 ఉంటాయనో, కొందరు 20,000 ఉంటాయనో, ఎవరికి దోచిన విధంగా వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ మీరు చేయవలసినటువంటిది ఎవరో చెప్తుంటే దాన్ని మైండ్ డైవర్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఏది చేయకూడదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయా, ఉండయా, ఎడ్జిటీలు ఉంటాయా, ఏది ఉన్నా కూడా సో ఈ వీడియో మీరు చూడండి. త్వరలో కంపల్సరీగా ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా అనుబంధ నోటిఫికేషన్ రావస్తుంది. టెట్ పెడతారా దీనికి ముందు, తర్వాత డైరెక్ట్ డిఎస్సి చేస్తారా? సో ఇవన్నీ సమస్యలకు మనం చూద్దాము. సో మొదటగా ఎన్ని పోస్టులు అయినా ఉండనియండి, మెగా డిఎస్సి అంటే మినిమం నాకు తెలిసి నాకున్న సమాచారం వరకు ఇంతకుముందుకే మనం 18,000 నుంచి 22,000 పోస్టులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాము. సరే 18,000 వస్తాయా, 22,000 వస్తాయా, అంత తక్కువ వస్తాయా, ఏది ఏమొచ్చినా ఎలా వచ్చినా ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, ఎడ్జిటి పోస్టులు కూడా ఉంటాయి. ఒకవేళ 12,000 13,000కే వచ్చింది అనుకుందాం, మెగా డిఎస్సి ఇవ్వకుండా ఒకవేళ ప్రమోషన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇచ్చిన ఒక 12,000-13,000 పోస్టులు కనుక ఇచ్చినా అనుకుందాము. అలా ఇచ్చినా కూడా ఎడ్జిటి పోస్టులు సుమారుగా మనకు 6,000 పైచులకు ఎడ్జిటి పోస్టులే ఉండే అవకాశం ఉంది. ఒక 4,000 to 5,000 కంపల్సరీ ఎడ్జిటి పోస్టులు అన్నీ ఇచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా వాళ్ళు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే స్కూల్లో ఏ ఒక్కరిని కూడా నిరుత్సాహానికి గురి కాకూడదనే ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు పోయి కలవడం జరిగింది, విద్యాశాఖ అధికారులతో కలవడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్లో కంపల్సరీ పోస్టులు ఉండాలి సార్ అని. వాళ్ళకి ఈ విధంగా పోయిన డిఎస్సిలో ఇంత తక్కువ పోస్టులు ఉండడం వల్ల మేము చాలా వరకు అప్లై చేయలేదు. 1,70,000 మెంబర్స్ అప్లై చేసిన దాదాపు సుమారుగా 4 లక్షల మంది ఉన్నటువంటి బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు కేవలం 1,73,000 మందికి అప్లై చేశారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా మంది అప్లై చేయలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళినాయి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా కంపల్సరీగా ఏదో పేపర్లు ఇచ్చినట్టు 2,000 ఏదో ఉండదు. కంపల్సరీ స్కూల్ అసిస్టెంట్ కూడా మినిమం 5,000 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ ఎడ్జిటి ఉద్యోగాలు కూడా కంపల్సరీ 6 కావచ్చు, 7 కావచ్చు, అంతకు పైచిలకే ఉంటుంది. 7,000 వరకు పైచిలకే ఉంటాయి తప్ప తగ్గేటువంటి సమస్య లేనే లేదు. మినిమం మెగా డిఎస్సి అంటే వాళ్ళు 11,000, 10,000, 9,000 వేయరు. ఎక్కువ పోస్టులతోటే మెగా డిఎస్సి వస్తుంది. అది వచ్చినప్పుడు ఆ ఫిగర్ ఎంత ఉంటుంది అనేది తర్వాత మనం చూడొచ్చు. కానీ పోస్టులు ఎలాగో పెరుగుతున్నాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు ఏంటంటే బుక్కులు తీసి పక్కకెట్టేసారు. ఈ కన్ఫ్యూజన్ తోటి, ఈ క్లారిటీ లేకపోవడం వల్ల చదవట్లేరు. కానీ అది తప్పు. ఎప్పుడైనా సరే కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు ప్రధానంగా రావడానికి ఒక మంచి గుడ్ న్యూస్ తోటి వస్తున్నా. సో మనము బాసరా ఇన్స్టిట్యూట్లో డిఎస్సి ఎడ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. డిఎస్సి ఎడ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో డిఎస్సి ఎడ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ అంత డేర్గా వచ్చి నేను జాబ్ గ్యారంటీ అనేది అని అనౌన్స్ చేస్తున్నా అంటే నేను ఎందుకు అనౌన్స్ చేస్తున్నానో ఒక్కసారి మీరు విన్న తర్వాత మీరు ఆలోచించండి. 2017లో డిఎస్సి కనుక తీసుకున్నట్టయితే మనకు వచ్చిన ఒక 10 మంది కలిపి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా వీడియోలలో చెప్పిన వికారాబాద్ నుంచి సర్దార్ ఆలీ అని శ్రీనివాస్ అని శ్రీనివాస్ అని డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు 14 మెంబర్స్ మన వీడియోలో కూడా ఉంది. మన ప్రీవియస్ వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోనే మన బాసరాలో ఉంది, చూడండి ఒకసారి. 14 మంది వస్తే 10 మంది ఉద్యోగాలు సంపాదించారు. 14 మంది వస్తే 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక తాండూరు నుంచి 10 మంది వస్తే 10కి 10 మంది ఉద్యోగాలు సంపాదించారు. ఒక ఊరిలో మహబూబ్నగర్ జిల్లాలో ఒక పేపర్లో కూడా ఉంది, అది పేపర్ కటింగ్లో కూడా ఉంది, మన బాసరా ఇన్స్టిట్యూట్లో కూడా ఉంటుంది. అది ఒక విలేజ్లో 5గురికి ఉద్యోగాలు వచ్చినాయని ఒక ఈనాడు పేపర్లో వాళ్ళు ఈ గ్రామం నుంచి 5 మంది ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళు పేపర్లో ఫొటోస్ వేస్తే అందులో 4 బాసరా కోచింగ్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్లో ఒక కాలేజీలో, వెస్ట్ మార్కెట్లో ఒక కాలేజీలో
దాదాపు 72 మెంబర్స్ ఒకేసారి మన దగ్గర జాయిన్ అయ్యారు. 2015 నవంబర్ అనుకుంటాం, 2015 అక్టోబర్ నవంబర్ మాసంలో 72 మెంబర్స్ జాయిన్ అయితే దాదాపు 50 మందికి పైననే నేరెడ్మెట్ డైట్ కాలేజ్ నుంచి, సికింద్రాబాద్ నేరెడ్మెట్ డైట్ కాలేజ్ నుంచి 72 మంది ఒకే రోజు నేనే అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళకు నేనే జాయిన్ చేసుకున్నా. 72 మంది జాయిన్ అయితే ఒకే రోజు బ్యాచ్ మొత్తం వచ్చి బాసరా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ బాగున్నారు అనే ఒక కారణంతో వాళ్ళంతా వచ్చి జాయిన్ అయితే దాదాపు దాంట్లో 56-58 మెంబర్స్కు ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అచ్చంపేట నుంచి కూడా చాలా వరకు ఒక కాలేజ్ మొత్తం కూడా మన దగ్గరికి దాదాపు 27-28 మంది అయితే కోచింగ్ వస్తే దాదాపు 18 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ బ్యాచ్లో మళ్ళీ బయట అందరు కలిపి కోచింగ్ తీసుకున్నా కూడా బయట ఒక 2-3 రావడం జరిగింది. మన దగ్గరనే 18 మందికి వచ్చినాయంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, 2 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అంబర్పేటలో కాలేజ్ ఉంటుంది, సరే ఎకనామిక్స్ డిఎల్ ఉంటాడు, మహబూబ్నగర్ డిస్టిక్, అలా మేనల్లుడు కాలేజీలో ఒకరికొక్కరికే జాబ్ వచ్చింది. ఆ ఒక్క అబ్బాయి మా దగ్గర జాయిన్ అయితే ఆ ఒక్కని కూడా ఉద్యోగం వచ్చింది. దాదాపు నాకు ఒక ఎన్నో 100 మందిని పంపించడం కూడా జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే బాసరా ఇన్స్టిట్యూట్లో 1500 మందికి పైచిలకు ఉద్యోగాలు ఇప్పించిన 1500 మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి సంస్థ బాసరా. ఉద్యోగం రావాలి అంటే మళ్ళీ వీడియో వినండి మీరు. ఉద్యోగం రావాలంటే నీ దగ్గరైనా సబ్జెక్ట్ ఉండాలి, లేకుంటే చెప్పేటువంటి ఫ్యాకల్టీ అయినా బాగా చెప్పగలగాలి. ఉద్యోగం రావాలంటే ఫస్ట్ నీ దగ్గరైనా సబ్జెక్ట్ ఉండాలి, లేకుంటే బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ కిందనైనా నువ్వు చదవాలి. బాసరా ఇన్స్టిట్యూట్లో ఆ రోజుల్లో కూడా నేను జీకే తీసుకుంటే మట్టపల్లి రాఘవేంద్ర కావచ్చు, పిఐ తీసుకుంటే జాన్ రెడ్డి సార్ కావచ్చు, మ్యాథ్స్ రాంబాబు కావచ్చు, సుధీర్ ఇంగ్లీష్ కావచ్చు, వేణు సార్ కావచ్చు, రాము సార్ కావచ్చు, ఇలా స్కూల్ అసిస్టెంట్కి చెప్పేటువంటి ప్రతి ఫ్యాకల్టీని కూడా మనము ఎడ్జిటికి 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీని కూడా తీసుకొని ఆ రోజు మనము 4 నెలలు 5 నెలలు ఒక్కొక్క బ్యాచ్ 6 నెలలు కూడా చెప్పినాము. 6 months టెట్ ప్లస్ డిఎస్సి దాదాపు 5.5 months 5 months ఇలా కోచింగ్. చాలామంది అభ్యర్థులు బ్యాచ్లు ఇంకా అయిపోతలేవు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ నేను 5.5 months నేను కోచింగ్ ఇచ్చిన. దాదాపు 500 పైచులకు అందులో ఉంటే సుమారుగా 300 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఆ బ్యాచ్లో. ఒక్క ఫస్ట్ అండ్ సెకండే. ఈ వీడియో మీరు ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ బాసరా 2015 అక్టోబర్ నవంబర్లో జాయిన్ అయిన ప్రతి అభ్యర్థిని అడగండి. ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ దాదాపు ఆల్మోస్ట్ ఈ 300 కాదు ఇంకెక్కువనే మందికే నేను కలెక్ట్ చేసినటువంటివే. ఎవరు 4గురికి కాల్ చేసినా అందులో 3గురికి మాకు ఉద్యోగం వచ్చింది. సో అంత సబ్జెక్ట్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ రిజల్ట్ అనేది పాసిబుల్ అయింది. అదే కాన్ఫిడెన్స్ తోటి ఆ కాన్ఫిడెన్స్ని తీసుకొనే ఈరోజు కూడా నేను బాసరా ఇన్స్టిట్యూట్లో 100 మంది ఒకవేళ 100 మంది అడ్మిషన్ తీసుకుంటే నేను తీసుకునేటువంటి ఈ బ్యాచ్లో డిఎస్సి హెచ్జిటి బ్యాచ్లో 100 మంది కనుక ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది మనం బ్యాచ్ తీసుకుంటే అందులో అబౌవ్ 95% కొన్ని కండిషన్స్ కూడా ఎవరు పడితే వాళ్ళని కూడా తీసుకొని దీంట్లో ఈ బ్యాచ్లో కొంచెం టెట్ మార్క్స్ని బట్టి కూడా మేము నా పర్సనల్గా నేనే అడ్మిషన్ ఈ జాబ్ గ్యారంటీ దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఎవరైతే జాబ్ గ్యారంటీ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే పర్సనల్గా బాసరా ఆఫీస్కి వచ్చి నాకు కలవండి. సో నేనే అడ్మిషన్స్ అవి టేక్ఓవర్ చేస్తాను. కాబట్టి ఇక్కడ జాబ్ గ్యారంటీ కోచింగ్లో నేను మళ్ళీ చెప్తున్నా 95% ఈ తీసుకునేటువంటి బ్యాచ్లో 95% పైగానే 100 మొత్తం అన్ని తీసుకుంటే అన్ని ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పాను. కానీ 95% ఎబోనే ఖచ్చితంగా ఏదో 100కో 5గురో 10 మంది లోపే నాకు తెలిసి పోతాయేమో తప్ప మిడిల్ దాదాపు బిలో యావరేజ్ స్టూడెంట్స్ని కూడా ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యండి మ్యాథ్స్లో రాకుంటే ఒక తెలుగు మీడియం అభ్యర్థి ఇంగ్లీష్లో ప్రాబ్లం వచ్చి ఉద్యోగం సాధించకపోవచ్చు, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్ చేయక ఉద్యోగం సాధించకపోవచ్చు. అలాంటి అందరి కోసం కూడా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని తీసుకొని ఒక ఉద్యోగం సాధించేటువంటి దిశగా మనము తీసుకెళ్తున్నాం. మళ్ళీ చెప్తున్నా నేను ఈ హెచ్జిటి అన్న ఉద్యోగం అంతా ఇప్పుడు ప్రజెంట్ నౌ ఇప్పుడు ఈ హెచ్జిటి ఉద్యోగం అంతా ఈజీగా మీకు ఏ ఉద్యోగం కూడా అంత ఈజీగా రాదు. ఈవెన్ కానిస్టేబుల్ కూడా చాలా కాంపిటీషన్ ఉన్నది. కానీ హెచ్జిటిలో ఇప్పుడు సుమారుగా నేను చెప్పేటువంటి 7,000 ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే 7,000 ఉద్యోగాలు కనుక మినిమం ఉంటాయి.
7,000 ఎక్కువనే ఉంటుంది. ఇంకా మెగా డిఎస్సి దాదాపు 20,000 పోతే దాదాపు 10-12,000 పైచులకే హెచ్జిటి ఉద్యోగాలు ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ ఫిగర్ తీసుకున్న 11-12,000 ఫిగర్ 12,000 కోచింగ్ 12,000 పోస్టులు తీసుకున్న 7,000 పైచులకు ఉద్యోగాలు ఉంటాయి. 7,000 పైచులకు ఉద్యోగాలు ఉంటాయంటే మీరు ఉన్నటువంటి అభ్యర్థులే టెట్ పెట్టినా కూడా ఏది ఎలా ఉన్నా దాదాపు హెచ్జిటి చేసిన వాళ్ళు చాలామంది గురుకులాలు వాళ్ళకి బీఎడ్ ఉంటుంది. బీఎడ్ ఉంటే గురుకులాలలో సెటిల్ అయ్యారు, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నారు, కొందరు బిజినెస్లు చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ లేవు అని ఇంకా ఇది చదవడం వేస్ట్ అని వేరే ఫీల్డ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. నాకు తెలిసిన మావాడే ఒకడున్నాడు, వాడు ఆల్రెడీ ఒక షాప్ పెట్టుకొని రోజు 10-15 వేలు సంపాదించుకుంటుండు. సో వాడు కౌంటరే 10-15 వేలు ఉంటుంది. అలాంటి వాడు వచ్చి హెచ్జిటీలు చేయలేడు. ఇలా ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు అలా ఉంటే ఎంతోమంది ఎక్కడ సెటిల్ అయిపోయారు. కాబట్టి మొత్తంగా చూసినా కూడా మొన్న అప్లై చేసిన వాళ్ళే 60,000 పైచిలుకున్నారు. సో ఇంకా అప్లై చేసినా మళ్ళీ టైం ఇస్తాడు కాబట్టి అప్లై చేసిన 70,000 నుంచి 80,000 మందికి అయితే దాటరు. సో 80,000 మందికే దాటరు. కాబట్టి ఎలా తీసుకున్నా కూడా 8,000 పోస్టులు 7,000 పోస్టులు ఇచ్చినా సో ఎంత తక్కువ కాంపిటీషన్ ఉందో చూడండి. ఇలాంటి తక్కువ కాంపిటీషన్ ఉన్న దగ్గర ఇలాంటి తక్కువ కాంపిటీషన్ ఉంది, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఇలాంటి దాంట్లో మనం ఈజీగా ఇలాంటి అవకాశం పోయిన వీడియోలో చెప్పిన ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు మీకు లైఫ్లో రాదు అని కూడా చెప్పిన. సో మీరు ఈ వచ్చిన అవకాశాన్ని ఆల్రెడీ మేము ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాము, చదివేసినాము, రివిజన్లో ఉంటున్నాము, ఇంకా లేకుంటే ఇంకో దగ్గర ఏదో కోచింగ్ తీసుకున్నాము, చదివినాం, బాగానే చెప్పారు, మంచిగా చెప్పారు అని మీరు ఒక వేలో ఉంటుండొచ్చు. కానీ సబ్జెక్ట్ అనేది ఒకరికి మించి ఒకరు సబ్జెక్ట్ చెప్తారు. సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్టు మీదనే డిపెండ్ కాదు. ప్రతి సబ్జెక్టు బాగా చదివితేనే, ఒక సబ్జెక్టు చదివి కాదు, ప్రతి సబ్జెక్టు బాగా చదివితేనే, అన్ని సబ్జెక్టులలో మనం బాగా చదివితేనే మనం సక్సెస్ కాగలుగుతాము. ఒక 5 to 4 months కావచ్చు, 5 months కావచ్చు, 6 months కావచ్చు. ఈ డిఎస్సి హెచ్జిటి జాబ్ గ్యారంటీ బ్యాచ్ అనేది అప్ టు ఎగ్జామ్స్ వరకు ఉంటుంది. దీంట్లో మనం ప్రధానంగా మనం ఎలా చేయబోతున్నాము, ఏం చేస్తున్నాము అంటే ఎవరైతే మ్యాథ్స్ ఇంగ్లీషులో వీక్ ఉంటారో అభ్యర్థులకు ప్రతి అభ్యర్థికి కూడా మ్యాథ్స్ స్టడీ అవర్స్ పెట్టి ప్రాక్టీస్, ఎక్కడ డౌట్ ఉన్నా డౌట్ క్లారిఫికేషన్ చేస్తాం. రోజు ఎగ్జామ్ సిస్టమ్ కూడా బాసరాది రెగ్యులర్ బ్యాచ్ కావచ్చు, ప్లస్ ఇది జాబ్ గ్యారంటీ కావచ్చు. నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్, నేను ఐఐటి నీట్ ఆ ఫీల్డ్లో కూడా ఉంటున్నా కాబట్టి ప్రతిరోజు ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే స్పెండ్ చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా నేను నా పర్యవేక్షణలో ఎగ్జామ్ సిస్టమ్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి ఇంకా ఎగ్జామ్ సిస్టమ్ కనుక మనకు తోడైతే ఇంకా రిజల్ట్ అనేది ఇంకా మీకు ఎక్కడ కూడా మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఆ స్థాయిలో నేను ఎగ్జామ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ బ్యాచ్, నేను ఫస్ట్ ఎగ్జామ్ బాగా పెడుతున్నాను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు టెస్ట్ సిరీస్ బ్యాచ్ కూడా, ఎవరైతే టెస్ట్ సిరీస్ రాస్తారో ఆ టెస్ట్ సిరీస్ కూడా నేను కేవలం హెచ్జిటి వరకు మాత్రము టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఎగ్జామ్స్ అనేది రోజు 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, ప్లస్ ఆన్లైన్లో 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇప్పటి నుంచి బాసరా ఇన్స్టిట్యూట్లో డైలీ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ బ్యాచ్ నుంచి మీకు ఎగ్జామ్స్ అనేది నేను ఎక్కువ ఫ్యాకల్టీ, నా యొక్క సిస్టమ్ ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టిన కాడ ఉద్యోగాలు వస్తాయని కాదు. ఎగ్జామ్ పెడితే సగం చదువు చెప్పి పైన చదువులు చెప్పించి ఏదో లిమిటెడ్ అవర్స్లో సబ్జెక్ట్ చెప్పించి సబ్జెక్ట్ అయిపోయిందని ఆ ఫ్యాకల్టీ 4 పేపర్లు రాసి ఇస్తే అది ఎగ్జామ్ అనరు. దాంట్లో నుంచే రావాలని లేదు. సబ్జెక్టు డెప్త్గా చెప్తే, సబ్జెక్టు నా యొక్క పాలసీ, నాది అందరికంటే నాది డిఫరెంట్ పాలసీ. సబ్జెక్టు డెప్త్గా చెప్పేయడం అనేది నా పాలసీ. సబ్జెక్టు నీకు వస్తే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవగలుగుతావు, వేరే బిట్టు ఎక్కడో దగ్గర మస్తు బిట్లు దొరుకుతాయి, అది కాదు. సబ్జెక్టు డెప్త్గా చెప్పించేది నా పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గురుకులా కనుక తీసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఒక బయోసైన్స్ కనుక తీసుకున్నట్లయితే వేరే దగ్గర కోచింగ్ తీసుకోలేదా? నేను 2 డిఎల్స్ని ఉపయోగించిన మెథడ్ విక్రమ్ సార్ కావచ్చు, బాటనీ జువాలజీకి 2 డిఎల్స్, అండ్ ఆంజనేయులు సార్ కావచ్చు, మెథడ్ విక్రమ్ సార్ కావచ్చు. దాదాపు 6 నెలలు చెప్పినాం. ఎంత సిలబస్ అది? గ్రూప్ 2నే దాదాపు 5 నెలలు చెప్తుండే. గ్రూప్ 2 తోటి పోల్చుకుంటే అది చాలా ఎక్కువ సిలబస్. దాదాపు ఫస్ట్ బ్యాచ్లో సుమారుగా ఆల్మోస్ట్ ప్రతి 4 ఒక 3 ఉద్యోగాలు వస్తున్నాయి. 6 months కోచింగ్ ఇచ్చినాం. లేట్ కావచ్చు, అవుతుంది. సబ్జెక్ట్ చెప్పిస్తున్నాం. ఇక్కడ మీరు టైం పాస్ చేయట్లేదు. సబ్జెక్ట్ చెప్పిస్తానికే టైం పడుతుంది. బ్యాచ్ చెప్పియాలంటే తొందరగా కూడా చెప్పచ్చు. 2 నెలలు కూడా, 45 రోజులలో కూడా బ్యాచ్ చెప్పచ్చు. అలా అందులో ఎవరికి ఉద్యోగాలు రావు. సబ్జెక్టు చాలా ఉంటుంది. ఈ 10th క్లాస్ ఇన్ని సంవత్సరాల నుంచి 5th, 6th క్లాస్ నుంచి మొదటి 7th, 8th, 9th, 10th క్లాస్ ఎన్ని సంవత్సరాలు చదివిన సబ్జెక్టు
45 రోజుల్లో చెప్పాలంటే ఎలా అవుతుంది? కాదు అది. సో ఎవరేమైనా నా వేలో నేను వెళ్తా, నాకు ఆ టైం ఉంది. సో టైం ఉంది కాబట్టి నేను ఇవాళ ఒక రిస్క్ తీసుకుంటున్నా. డిఎస్సి ఎడ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్. ఈ జాబ్ గ్యారంటీ ఈ కోచింగ్లో నేను ఒక ఫీజు పెడుతున్నాం. ఆ ఫీజు ప్రకారము దాదాపు మన ఎక్కువ ఫీజు కూడా కాదు, మా ఫీజే టెట్ ప్లస్ డిఎస్సి 20K 20,000 రూపాయలు ఫీజే తీసుకుంటున్నాం. ఎక్కువ 100,000 కాదు. అదే ఇంత సబ్జెక్టుకు ఈవెన్ గ్రూప్ 2కే 25-30 వేలు తీసుకుంటున్నాం. గ్రూప్ 2 కంటే సిలబస్ ఎక్కువ ఉన్నటువంటిది. ఇందులో కూడా నేను జాబ్ రాకుంటే 50% ఫీ కూడా రిటర్న్ చేస్తాను కూడా. రెగ్యులర్ బ్యాచెస్ ఉన్నాయి కానీ జాబ్ గ్యారంటీ కోచింగ్కు 20,000 ఫీ పెడుతున్నాం. మీకు జాబ్ రాలేదనుకుంటే కూడా నేను 50% ఫీ కూడా రిటర్న్ చేయగలుగుతాం. ఎందుకంటే మొత్తం నేను రిటర్న్ ఇస్తానని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఫ్యాకల్టీ ఉంటారు. సో కాబట్టి ఖర్చు ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఒక భరోసా ఇవ్వాలి. నేను మార్నింగ్ ఈవినింగ్ వరకు నేను స్టడీ అవర్స్, 4 ఎగ్జామ్స్, మెటీరియల్, సో ఎవ్రీథింగ్ అనేది ఒక ప్లాన్డ్గా వెళ్ళిపోతుంది. నాకు అది అప్ టు ఎగ్జామ్స్ వరకు, ఇక 4 నెలలు పడుతుందా, 5 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, ఎన్ని నెలలు పట్టినా అప్ టు ఎగ్జామ్స్ వరకు కోచింగ్ ఉండవలసిందే. సో ఉండి మీరు కనుక కోచింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యొచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏం చెప్పినా ఇంతకు ముందుకే 10 మందిలో 14 మంది వస్తే 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ టైంలోనే తక్కువ పోస్టులు ఉన్నప్పుడు 8,000 పోస్టులు ఉన్నప్పుడే అంత ఎడ్జిటి 5,000 ఉన్నప్పుడే నాకు అంత రిజల్ట్ వచ్చింది. 5,000 మంది ఉన్నప్పుడే నాకు అంత రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు దాదాపు 8,000 కావచ్చు, ఒకవేళ 12,000 మంది 12,000 ఎడ్జిటి పోస్టులే వచ్చినాయి అనుకుంటే దాదాపు 20,000 పోస్టులు వస్తే 12,000కు 14,000 వరకు కూడా ఎడ్జిటి వెళ్ళిపోతుంది. కాబట్టి అంత ఎడ్జిటి పోస్టులు ఉన్నప్పుడు జాబ్ గ్యారంటీ కోచింగ్ అనేది బాసరాతోటి కంపల్సరీ సాధ్యమవుతుంది. ఎందుకంటే నేను ఎన్నో వీడియోలో చెప్పిన ఇక్కడ ఎడ్జిటిలో ప్రధానమైనటువంటిది మ్యాథ్స్. ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్నారో నేను మళ్ళీ చెప్తున్నా, బై మార్క్స్, అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా బై మార్కులు తెచ్చుకోవాల్సిందే. తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీషు సుధీర్ సార్ క్లాసులు కావచ్చు, ఇక్కడ రాంబాబు సార్ కావచ్చు, ఇక్కడ సుధీర్ సార్ కావచ్చు, వెంకట్ గౌడ్ సార్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ డిఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఆయన ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ బ్యాచెస్ తెలుగు మీడియంలో అండ్ 1 or 2 టాపిక్స్ కవర్ చేస్తాడు. కానీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ మొత్తం వెంకట్ గౌడ్ సారు ప్లస్ ఇక్కడ మెయిన్ అండ్ ఇక్కడ సైన్స్ కూడా మనకి చెప్పేటువంటి ఫ్యాకల్టీ కూడా నా దగ్గర ఉన్న ఈ రాము సార్ కావచ్చు, ఫిజిక్స్ నాకు గురుకుల ఆయనే చెప్తాడు, గురుకుల చెప్పిండు. తర్వాత లింగస్వామి సార్ కూడా గురుకుల బ్యాచ్లు చెప్పిండు, స్కూల్ అసిస్టెంట్ చెప్తాడు. డేవిడ్ సార్ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇస్తున్నాం. సో మన దగ్గరటువంటి ఫ్యాకల్టీ ఎడ్జిటి స్థాయి నుంచి స్కూల్ అసిస్టెంట్కి చెప్పేటువంటి ఫ్యాకల్టీ కాబట్టి సబ్జెక్టు అలా డెప్త్గా చెప్పారంటే దాని అనాలిసిస్, దాని అప్లికేటెడ్ ఓరియంటెడ్ కూడా తెలుస్తుంది. కాబట్టి సో అలాంటి ఫ్యాకల్టీని తీసుకొని మనం తెలుగు తీసుకున్న, సో ఇక్కడ మీకు ఫ్యాకల్టీ చూడండి, మ్యాథ్స్ రాంబాబు సార్ కావచ్చు, వెంకట్ గౌడ్ కావచ్చు, సుధీర్ కావచ్చు, ట్రై మెథడ్ శ్రీనివాస్ కావచ్చు, ఇక్కడ తెలుగు వెంకట్రావు సార్ కావచ్చు, చిన్నారావు ఉన్నాడు, శివశంకర్ సార్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఇక్కడ మెథడ్ సింహ తెలుగు మెథడ్ కావచ్చు, ఫిజిక్స్ రామ్ సార్, ఇలాంటి టాప్ ఫ్యాకల్టీ అంతా మీకు 2 తెలుగు రాష్ట్రాలలో ఎడ్జిటికి టాప్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి సంస్థ బాసరా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మట్టపల్లి రాఘవేంద్ర సార్ కావచ్చు, పిఐ తీగల జాన్ రెడ్డి, దుర్గాప్రసాద్ ఇంగ్లీష్ మీడియంకు సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి సో ఇలా ప్రతి సబ్జెక్టుకు నేను ఒక టాప్ ఫ్యాకల్టీని తీసుకున్నా కాబట్టి 2017లో రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు సైకాలజీ తీసుకున్న నవీన్ సార్ కావచ్చు, నాగేశ్వరరావు సార్ కావచ్చు, ఇలా ప్రతి సబ్జెక్టు టెట్ ప్లస్ ఒకవేళ ఉంటే టెట్ కూడా దీంట్లోనే పిఐలో ఆల్మోస్ట్ పిఐ కనుక తీసుకుంటే సైకాలజీ మొత్తం ఉంది. కాబట్టి మనం ఇది టెట్ ప్లస్ డిఎస్సి అన్నట్టే ఈ టెట్ ప్లస్ డిఎస్సి యొక్క ఫీజే 20,000. టెట్ కూడా దీంట్లోనే వస్తుంది. కాబట్టి ఎవరైతే మీరు 4 నుంచి 6 నెలలు బాసరా ఇన్స్టిట్యూట్లో స్పెండ్ చేయండి, ఖచ్చితంగా ఉద్యోగంతో బయటికి వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఇంత మంచి అవకాశం మీకు లైఫ్లో రాదు. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ఫిబ్రవరిలో అనుబంధ నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కూడా చెప్తున్నా, కాంపిటీషన్ అనేది చాలా 1:10 ఉంది. 1:10లోనే ఉన్నారు. బాసరా లాంటి సంస్థలో మీరు జాయిన్ అయ్యారంటే అది 1:2లోనే ఉంటారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉద్యోగం రావాల్సిందే. కొంచెం ఎక్కువ కష్టం. జనరల్ బ్యాచ్లోనే 1:2లో ఉంటారు. అది జాబ్ గ్యారంటీలో దాంట్లో అంటే మీకు ఇంగ్లీష్ వీక్ ఉంటే ఇంగ్లీష్ నేర్పిస్తాము, మ్యాథ్స్ వీక్ ఉంటే మ్యాథ్స్ దగ్గర కూర్చోబెట్టి మ్యాథ్స్ నేర్పిస్తాము. అండ్ సైన్స్ సబ్జెక్టులు ఎడ్జిటి ఉద్యోగంలో కీలకమైనటువంటిది మ్యాథ్స్, ఇంగ్లీష్ ప్లస్
సైన్స్ సబ్జెక్ట్ కూడా, ఫిజిక్స్ కూడా ప్రాబ్లమేటిక్ ఉంటుంది, కెమిస్ట్రీ కూడా ఇవి రావు. కాబట్టి ఈ సైన్స్ సబ్జెక్టులు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అండ్ మెథడ్స్, మెయిన్ మెథడ్స్ మీరు ఒకటిసారి కాకుండా 2 సార్లు, మనకు ఇది 6 months బ్యాచ్ కాబట్టి మీరు ఒకసారి కాకుండా 2 సార్లు నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు మెథడ్ పడిన ఆ మెథడ్స్ తింటే ఈ 42 మార్కుల సిలబస్ ఏదైతే ఉందో మ్యాథ్స్, ఇంగ్లీషు అండ్ ఆల్ మెథడ్స్, 15 marks మెథడ్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ ట్రై మెథడ్ కావచ్చు, అండ్ సైన్స్ కావచ్చు, ఈ 42 మార్కులను బాగా ఫోకస్ చేస్తే ఉద్యోగం మీ చేతిలోనే ఉన్నట్టు. కాబట్టి ఇంత పెద్ద కాంబినేషన్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని నేను మీ ముందు ఉంచుకున్నా. కాబట్టి ఇక్కడ సక్సెస్ రేటు అనేది నేను అందుకే ఆ కాన్ఫిడెన్స్ తోటే జాబ్ గ్యారంటీ కోచింగ్ అనేది ఉంది. ఒకవేళ జాబ్ గ్యారంటీ కోచింగ్ కావాలంటే దీంట్లో రావచ్చు. అండ్ రెగ్యులర్ బ్యాచెస్ కూడా ఉంటాయి. సో రెగ్యులర్ బ్యాచెస్ కావాలంటే రెగ్యులర్ బ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి సో ఇది ఇంటెన్సివ్ బ్యాచ్ అండ్ డిఎస్సి హెచ్జిటి జాబ్ గ్యారంటీ ఇంటెన్సివ్ కోచింగ్. బాసరా అంటే నాణ్యతకు మారుపేరు, క్వాలిటీకి పెద్ద పీట వేస్తాం కాబట్టి రిజల్ట్ అలా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఇది హెచ్జిటి సంబంధించినటువంటిది. ఒక ప్లాన్డ్గా, ఒక సిస్టమేటిక్గా రోజు దాదాపు 50 బిట్లకు తక్కువ మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద డైలీ ఒక 50 బిట్కు వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వర్క్ షీట్స్ను చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. ఒక టెస్ట్ సిరీస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో టెస్ట్ సిరీస్ బ్యాచ్ కూడా అనౌన్స్ చేస్తున్నాము. సో రెస్ట్ ఇక్కడ మ్యాథ్స్ రాంబాబు సారు, వెంకట్ గౌడ్తో పాటు ఇంకొక మ్యాథ్స్ ఫ్యాకల్టీ కూడా ఎప్పుడు ఇక్కడనే పెట్టి, ఎప్పుడు మీకు డౌట్లు వచ్చినా కూడా జాబ్ గ్యారంటీలో ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ మీకు ఎప్పుడు అందుబాటులో, ఏ డౌట్ వచ్చినా కూడా ఆ డౌట్స్ని క్లారిఫై చేసే విధంగా మీకు ఒక ఫ్యాకల్టీని మీకు అందుబాటులో పెడతాము. సో ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళతోటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ రాంబాబు సార్ కూడా మీకు ప్రతిరోజు అందుబాటులో కూడా రాంబాబు సార్ ఉండే విధంగా నేను ట్రై చేస్తా. కాబట్టి అందుకే నేను అంత కాన్ఫిడెన్స్గా సుధీర్ సార్ని, రాంబాబు సార్ని ఇక్కడనే పెడుతున్నా. ఒక 5-6 months ఇక్కడనే పెట్టి వాళ్ళని మీకు ఎప్పుడు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8-9 వరకు కూడా మీకు అందుబాటులో ఉండేటట్టు ఫ్యాకల్టీ మన దగ్గర ఉంటున్నారు. కాబట్టి అందుకే అంత కాన్ఫిడెన్స్గా నేను జాబ్ గ్యారంటీ బ్యాచ్ అనౌన్స్ చేసిన. రైట్, ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్లో కనుక తీసుకున్నట్లయితే ఇవాళ 21/1 అది హెచ్జిటి కావచ్చు, ఏదైనా కావచ్చు, 21/1లో 21కు మనకు 21/1 10 AM డెమో ఉంది, మెగా డెమో ఉంది. ఈ మెగా డెమోలో మీకు అటెండ్ కాండి. చూడండి ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్, నేను ఇప్పుడు హెచ్జిటి గురించి చెప్పిన స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం బాసరతోనే సాధ్యమవుతుంది. అది వేరే ఇంకా ఎక్కడ కూడా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే నా దగ్గర అలాంటి క్వాలిటీ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, నా దగ్గర ఆల్మోస్ట్ టైం టేబుల్ అది అవుతుంది ఇది అవుతుంది. బాసరా ఇన్స్టిట్యూట్లోనే ఒకటి ఎదుంటాయి టైం టేబుల్ అంటే నా దగ్గర మొత్తం చెప్పేవాళ్ళు జేఎల్స్, డిఎల్స్ మొత్తం వాళ్ళే ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి దాదాపు 20 years 30 years నుంచి చెప్పే ఫ్యాకల్టీ ఉన్నప్పుడు వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ షెడ్యూల్ నేను ఫాలో అవుతా. అట్లా కాకుండా నేను కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి చెప్పియాలి అంటే, ఏ ఫ్రెష్గా ఉన్న వాళ్ళని చెప్పియాలంటే ఇక్కడ చెప్పారు. బాసరా ఇన్స్టిట్యూట్లో ఒక్క ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో చెప్పిండంటే రాష్ట్రంలో ఎక్కడైనా చెప్పగలుగుతాడు. కానీ బయట చెప్పే ఫ్యాకల్టీ నా దగ్గర అట్టర్ ఫ్లాప్. చాలామంది ఫ్యాకల్టీ నేను ట్రై చేసి కూడా చూసిన, అలా ఈ షెడ్యూల్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తే కూడా చేస్తే 1 గంట క్లాస్ ఎక్కియంగానే వాళ్ళ బ్రేక్ టైంకే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ చదివేటువంటి స్టూడెంట్స్ కూడా మీకు ఒక అడ్వాంటేజ్ మళ్ళీ చెప్పాలి ఏంటంటే, చదివే ప్రతి స్టూడెంట్ ఇడికే బాసరాని ప్రిఫర్ చేస్తాడు. బాగా చదివే ఫ్యాకల్టీ బాసరాని ఆ పవర్ నేమ్లో వైబ్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బాగా చదివే ప్రతి అభ్యర్థి బాసరాకు వస్తాడు. కాబట్టి వాళ్లకు అనుగుణంగా వాళ్ళ విధంగా ఆ స్థాయిలో క్లాస్ చెప్పాలి అంటే వాళ్ళని బట్టి మిగతా స్టూడెంట్స్ కూడా అంత సబ్జెక్టుని మనం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇవాళ మనము టాప్ మోస్ట్ స్కూల్ అసిస్టెంట్లో టాప్ మోస్ట్ మెథడాలజీ ఫ్యాకల్టీ విక్రమ్ సార్ కావచ్చు, జితేందర్ రెడ్డి సార్ కావచ్చు, సింహాచలం సార్ కావచ్చు, ఆంజనేయులు గారు కావచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ కూడా మా దగ్గరనే 2017 గురుకులాల కోచింగ్ తీసుకొని ఇప్పుడు జేఎల్గా వచ్చింది. గురుకుల జేఎల్ చేస్తుంది. మన బ్యాచ్ చెప్పించిన ఎక్స్ట్రాడనరీ ఒక సీనియర్ ఫ్యాకల్టీ కంటే కూడా, మన 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కంటే కూడా చాలా అద్భుతంగా చెప్పిండు. దాదాపు 7-8 మార్కులు ఎక్కువ రావడం జరిగినాయి. 7-8 మార్కులు ఆయన చెప్పే ట్రిప్స్ వల్ల మంచి ఎక్కువ మార్క్స్ రావడం జరిగింది. అంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటా. సబ్జెక్టు ఎవరు బాగుంటే నేను ఆలోచించాను, సబ్జెక్టు బాగా చెప్పే ఫ్యాకల్టీని ఖచ్చితంగా తీసుకొచ్చి బాసరా ఇన్స్టిట్యూట్లో చెప్పిస్తా. ఎందుకంటే నేను కూడా కాంపిటేటివ్ వింగ్లోనే ఉన్నా. నేను కూడా నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ వీడియోస్ ఈరోజు ఒక వీడియో చేసిన, నేను ఒక టాపిక్ చెప్పిన, ఎంత డెప్త్ చెప్పినో నేను నా దగ్గర చెప్పేటువంటి ఫ్యాకల్టీ కూడా అంతే స్థాయిలో అంతే డెప్త్ చెప్పాలని నేను
నాకు ఉంటుంది కాబట్టి సో అలాంటి సబ్జెక్టు ఇక్కడ 2000 ఇతను యాదగిరి గారని దాదాపు 3 times నా దగ్గర 2 సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మెథడ్కి ఒకసారి వచ్చిండు, స్టేట్ ఫస్ట్ ర్యాంకు. ఇతను రాజ్ కుమార్ గారు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా టాప్ ర్యాంక్స్. ఇవాళ మన గురుకుల కూడా 3 సబ్జెక్టులలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరుగుతుంది. అంటే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగము బాసరతోనే సాధ్యమవుతుంది. సో ఇక్కడ ఇది తెలుగు కనుక తీసుకున్నట్లయితే పల్లి చిన్నారావు సారు మన ఆల్రెడీ ఎంత డెప్త్ సబ్జెక్ట్ ఇచ్చిండో, జేఎల్స్కు డిఎల్స్ కూడా మనకు వచ్చేంత సబ్జెక్ట్ ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ తెలుగు ఆకెళ్ళ గారు కావచ్చు, పల్లి చిన్నారావు కావచ్చు, మెథడ్ సింహాచలం కావచ్చు, ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీ మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్ వెంకట్ గౌడ్ సారు డిఎల్ కావచ్చు, ఇక్కడ సయ్యద్ అన్వర్ అశోక్ సారు, వీళ్ళంతా కూడా గురుకులకు పనిచేసిన టీమే. ఇదంతా విద్యాసాగర్ అని ఇప్పుడు చెప్పిన. సో చాలా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మెథడ్ చెప్తున్నాడు. సో మంచి ఎక్స్పర్టు, సోషల్ కావచ్చు, ఇలా ప్రతి సబ్జెక్టుకు ప్రతి ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని తీసుకొని మనము క్లాసులు చెప్పిస్తున్నాం. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ చెప్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. మినిమం 5,000 ఉంటే వచ్చేటువంటి అవకాశం ఉంది. 5 నుంచి ఇంకెంతైనా పెరగచ్చు, కానీ మినిమం 5,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హెచ్జిటిలో మనం స్కూల్ అసిస్టెంట్ జాబ్ గ్యారెంటీ అని పెట్టలేము, ఎందుకంటే అది పాసిబుల్ కాదు. అది హెచ్జిటి అంటారా, అది చాలా వరకు మనం జాబ్ గ్యారెంటీ ఇవ్వచ్చు. అందులో నేను ఎప్పుడు చెప్తున్నా 95 to 95% వరకు కూడా మనం రీచ్ కాగలుగుతాం. కానీ ఈ స్కూల్ అసిస్టెంట్లో జాబ్ గ్యారెంటీ పెట్టి నేను జాబ్ గ్యారెంటీ ఇస్తున్నాను చేయలేము. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లో కాలేజీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. కాలేజీలో ఎంసెట్ ఇప్పుడు మ్యాథ్సే ఉంది, ఒక్కొక్కరు ఎంసెట్కు పనిచేస్తారు. సబ్జెక్ట్ అంతా వచ్చి ఉంటుంది వాళ్ళకు. మనం ఒక సబ్జెక్ట్ని అందులో ఎస్టిమేట్ చేయలేము. హెచ్జిటి వేరు, స్కూల్ అసిస్టెంట్ వేరు. సో ఒకరిని మించి ఒకరు సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి సో ఇక్కడ మనం వాళ్ళకి ఏదైతే ఉంటుందో వాళ్ళు సబ్జెక్టు ఉన్న వాళ్ళు ఉంటారు. సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మొత్తం సబ్జెక్ట్ ఉన్న స్కూల్ సబ్జెక్ట్ రాకుండొచ్చు, వాళ్ళకి మెథడాలజీ వీక్ ఉంటుంది, జీకేపీఐ రాకుండొచ్చు. సో ఇలాంటి వాళ్ళ కోసం వస్తారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వేరు, హెచ్జిటి వేరు. అందుకే హెచ్జిటి జాబ్ గ్యారెంటీ ఇవ్వగలుగుతుంది. స్కూల్ అసిస్టెంట్లో నా పరిధిలో టాప్ ఫ్యాకల్టీ, వాళ్ళు ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత కార్పొరేట్లో పనిచేసి ఎంత సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళకంటే బాగా చెప్పే ఫ్యాకల్టీ గురుకులాకున్న ప్రతి గురుకుల టీంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి అన్ని స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంకులు, టాప్ 10 ర్యాంక్స్ తెప్పించిన ఫ్యాకల్టీ కాబట్టి సో ఎంత ఓల్డ్ ఫ్యాకల్టీ కాబట్టి సో ఇది స్కూల్ అసిస్టెంట్. ఎవరైనా అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉంటే టెట్ కంపల్సరీ వస్తుంది. టెట్ ప్లస్ డిఎస్సి బ్యాచ్లకు మీరు టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి మీరు ముందే ప్రిపేర్ కాండి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ అనేది ఎవరు ఎక్కడ ఉంటారు, యూనివర్సిటీలలో పీజీలు చేసి వాళ్ళంతా ఉంటారు. కాబట్టి వాళ్ళతోటి మీరు పోటీ పడాలి. కాబట్టి మీరు ముందుగా మీరు వస్తే కొంచెం మనం ఒక టైం ఉంటే ఒక స్కూల్ అసిస్టెంట్కు 2.5-3 months టైం దొరికితే మనం చెప్పి మనకు 1 నెల రోజులు మీరు 2 నెలలు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి సబ్జెక్టు ఒక 4 years నుంచి ప్రిపేర్ అయినా, 3 years నుంచి ప్రిపేర్ అయినా చదవవలసినంత చదవనప్పుడు అది ఎన్నిసార్లు రివిజన్ చేసినా వేస్ట్. చదివే సబ్జెక్టు 2 సార్లు 3 సార్లు రివిజన్ చేసినా నువ్వు చదవాల్సింది నోట్స్ అంతా బాగా ఉండి నువ్వు ఎన్నిసార్లు 2-3 సార్లు రివిజన్ చేసినా సరిపోతుంది. కానీ సరిగా సబ్జెక్టు లేనప్పుడు, సరిగా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ లేకుండా నువ్వు ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా అది నువ్వు సక్సెస్ కాలేవు. కాంపిటేటివ్ ఎగ్జామ్ సాధించాలంటే కోచింగ్ అనేది కంపల్సరీ. నేను కూడా ఎంఎస్సీ ఎంట్రన్స్ చెప్పిన, జేఎల్స్ చెప్పిన, గురుకులం మన టీజీటీ చెప్పిన, నేను కూడా ఎంఎస్సీ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకున్నా, సిఎస్ఆర్ కోచింగ్ తీసుకున్నా. సో తీసుకుంటేనే అది ఈజీ మెథడ్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ప్రకారంగా మేము నేర్చుకున్న టెక్నిక్స్ మీకు చెప్పగలుగుతాం. ఈజీ వేలే టైం సేవ్ అవుతుంది. కోచింగ్ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. సో మనం కోచింగ్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక నోట్స్ తయారు చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి. అలా అయితేనే ఒక సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. 21వ తారీఖు నాడు డెమో ఉంటుంది. 22 నుంచి న్యూ బ్యాచెస్ ఉంటాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెట్ కావచ్చు, టెట్ ప్లస్ డిఎస్సి కావచ్చు, అండ్ డిఎస్సి కావచ్చు ఎస్పెషల్లీ. సో హెచ్జిటి, ఎస్ఏ ఆల్, టీపీటీ, పీఈటీ అన్నీ, అండ్ ఈ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ప్రతి స్కూల్ అసిస్టెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. అండ్ టీఎస్ ఏపీ అభ్యర్థులకు కూడా ఏపీలో మనకు బ్రాంచ్ కూడా ఉంది. కాబట్టి సో ఏపీ అభ్యర్థులు ఇక్కడ కూడా మీరు వచ్చినా కూడా ఇంకా కొన్ని సబ్జెక్టులు అక్కడ పెట్టలేము. కాబట్టి ఏపీ అభ్యర్థులు కూడా ఏదైనా మ్యాథ్స్ వేరు, మ్యాథ్స్ అంతా సేమ్, ఇంగ్లీష్ సేము, ఏపీకి తెలంగాణకి ఏం తేడా ఉండదు. సైన్స్ సబ్జెక్టులు ఏదైనా సోషల్ తెలుగు ఉంటేనే ఇబ్బంది తప్ప మిగతా సబ్జెక్టులంతా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు, ఏపీ అభ్యర్థులు ఎవరైనా అక్కడ
ఉంటే కూడా మీరు ఇక్కడ రండి. సో జీకే అయినా సేమే, పిఐ అయినా సేమే, అన్ని సేమే ఉంటాయి కాబట్టి మీకు ఏపీలో ఏ సంస్థ కంటే కూడా మంచి బెటర్ క్వాలిటీ ఇచ్చేటువంటి నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఏపీలో అన్ని ఇన్స్టిట్యూట్లలో అక్కడక్కడ ఉంటారు కాబట్టి అందరిని కలిపి, అక్కడ బయట ఉన్న అందరిని కలిపి తీసుకొచ్చి ఇక్కడ ఒకే సంస్థలు ఉంటారు కాబట్టి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అంతా ఒకే వేదికగా ఉన్నటువంటి సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఒక 4 నెలల నుంచి 6 నెలలు కష్టపడండి, ఉద్యోగం మీదే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, బాసరా ఇన్స్టిట్యూట్.